నా పేరు షేక్ షబీర్, మరిపాడు మండలం పరవనాయుడుపల్లి. మా తండ్రి గారికి షేక్ మస్తాన్ అనేవారికి ఇంటి స్థలము సర్వే నంబర్ 36లో ఇంటి స్థలం ఇచ్చినారు. దాంట్లో మేము జీవన ఉపాధి కోసం మేము అక్కడ ఇల్లు నిర్మించడం జరిగింది. కానీ మొన్న 7వ తారీఖు ప్రారంభోత్సవం పెట్టుకున్నాము. కానీ ఆదివారం 6వ తారీఖు ఆదివారము మా దగ్గరికి ఏఎస్ఐ గారు నజీర్ సార్ వచ్చి నన్ను పోలీస్ స్టేషన్ కి తీసుకొని పోవడం జరిగింది. అక్కడ నన్ను 1-2 గంటలు విచారించి కౌన్సిలింగ్ చేశారు. ఎంఆర్ఓ సారు, ఎస్ఐ సారు ఇద్దరు ఒక 2 గంటల పాటు నన్ను విచారణ చేశారు. తర్వాత కొంత టైము అక్కడ ఉండమని చెప్పారు. సరేనని నేను అక్కడ ఉన్నాను. కొంత సమయంలో మరిపాడు ఎస్ఐ గారు, మరిపాడు ఎంఆర్ఓ గారు ఇద్దరు కలిసి బయట 10 మంది వ్యక్తులు నాగినేని గుంటకి చెందిన 10 మంది వ్యక్తుల్ని తీసుకొని మా పడమటినాయుడుపల్లి మా గ్రామం నందు మా ఇంటిని, మా షాపుని పగలగొట్టడానికి అక్కడికి వెళ్ళినారు. అక్కడ మా వైఫ్, మా పాప ఇద్దరు నిద్రపోతున్నారు. కానీ వాళ్ళు ఎంత చెప్పినా వినలేదు. వినకుండా వాళ్ళ ఇష్ట ప్రకారము ఆ 10 మంది మమ్మల్ని, మా పాపను, మా వాళ్ళని కొట్టి మా బాబాయ్, మా తాతని హింసిస్తూ దోసేసి పక్కకు నెట్టేసి వాళ్ళు జేసీబీతో దాన్ని కొట్టేశారు. పూర్తి అయిపోయింది. తర్వాత మరిపాడు ఎస్ఐ, ఎంఆర్ఓ గారు ఇద్దరు మండలంలోనే పోలీస్ స్టేషన్ కి ఇద్దరు వచ్చి, బాబు ఇంకా నువ్వు వెళ్ళొచ్చి ఇంటికి అని చెప్పి బయటికి పంపించేశారు. కానీ అది నాకు పట్టా ఇచ్చిన స్థలము, అక్కడ ఇల్లు కట్టుకున్నాను. కానీ మరిపాడు మండలంలోనే చించులూరు గ్రామంలో సర్వే నంబరు 140 6 ఎకరాల 66 సెంట్లు ప్రభుత్వ ల్యాండ్, దాదాపుగా అది 10 కోట్లు ఇల్లు చేస్తుంది. దాన్ని కొంతమంది ప్రైవేటు వ్యక్తులు కొంత సొమ్ము చేసుకున్నారు. కానీ దాని మీద ఎలాంటి చర్య ఎంఆర్ఓ గారు తీసుకోలేదు. ఆ భూమికి ఇంతకు ముందు సర్వే నెంబర్ 146 ప్రభుత్వ హెచ్చరిక బోర్డు కూడా పెట్టారు. అయినా సరే బడే బాబులు కొన్ని కోట్లు విలువ చేసే స్థలాన్ని కబ్జా చేసుకొని ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఎంఆర్ఓ గారు దాన్ని పట్టించుకోలేదు. కానీ నేను ఒక పేదవాడిని ఇల్లు కట్టుకొని జీవనం సాగిస్తుంటే నా దగ్గర పట్టా ఉన్నా దాన్ని వాళ్ళు ఇల్లీగల్ గా దాన్ని నైట్కి పగలగొట్టి, ఆ రోజు సండే శ్రీరామనవమి అయినా సరే వాళ్ళు ఏది కూడా ఆలోచించకుండా దాన్ని దౌర్జన్యంగా చాలా బాధాకరంగా పాల్గొట్టారు. గతంలో మేము మా పెదాయన షేక్ రహమతుల్లా మేము గతం టీడీపీ గవర్నమెంట్ నుంచి మేము టీడీపీలోనే కొనసాగుతాను. మధ్యకాలంలో మా పెదనాయన ఆరోగ్యం బాగోయడం వల్ల మాకు ఉదయగిరి మాజీ శాసనసభ్యుడు కమ్మ విజయరామరెడ్డి మా ఫ్యామిలీ ఫ్రెండ్, ఆయన ఎప్పుడు మా ఇంటికి వచ్చేవారు. మేము అదే పార్టీలో మా పెదనాన్న, మా నాన్న, మా అమ్మ అందరూ అదే పార్టీలో కొనసాగుతున్నారు. కానీ ఇప్పుడు ఉండే పార్టీ నాయకులు మా మంత్రి గారు ఆనం రామనారెడ్డి గారు, ఇంతకు ముందు అతనికే మేము ఈ ఎలక్షన్ లో కూడా అతనికే మేము సపోర్ట్ చేశాము. అయినా కానీ మా మీద ఇంత దౌర్జన్యానికి గురై మమ్మల్ని చాలా బాధ పెట్టారు. ఇది మాకు ఈ సంఘటన జరిగి చాలా బాధపడుతున్నాము. పత్రికా విలేకరులకు అందరికీ నేను తెలియజేయడం ఏమనగా, కానీ నాది ప్రభుత్వ పట్టా ఇచ్చారు, అయినా దౌర్జన్యంగా పాల్గొట్టారు. కానీ చించులూరు పంచాయతీలోనే 140 నంబర్ సర్వే నంబరు 10 కోట్లు విలువ చేసేదాన్ని దాని మీద ఎందుకు చర్య తీసుకోలేదని కోరుతున్నాను. కొట్టి ఈ విధంగా వాళ్ళు జేసీబీతో ఇల్లును పడగొట్టేసి నేను ఇంటికి వచ్చి చూశాను. నా ఇల్లు మొత్తం ధ్వంసం అయిపోయింది. నాకు చాలా బాధాకరం అనిపించింది. తర్వాత పగలగొట్టారు. కానీ మాకు 2002లో మాకు పట్టా ఇచ్చారు, ఇంటి పట్టాది ఉన్నాయి. ఇక్కడే ఒరిజినల్ పట్టాలు ఉన్నాయి మా దగ్గర. చూపించినా వాళ్ళు ఇళ్ళే వినకుండా మీరు ఏదో ఇల్లీగల్ గా చేస్తున్నారు, మీ దగ్గర ఆధారాలు లేవు అని మమ్మల్ని దౌర్జన్యంగా పాల్గొట్టారు. మేమేదంటే వ్యవసాయం చేసుకోవాలా, బతకాలా, అంతేగాని వేరే ఆలోచనలో ఏం లేవు.
కానీ నాను వ్యవసాయం ఎన్నిసార్లు పైరేసినా ఏ పైరు పండలేదు, నాకు నష్టాలు వచ్చాయి. నా పరిస్థితి బాగలేక ఏదో జీవనోపాధి కోసం బైపాస్ మీద అంగడి పెట్టుకొని జీవనం బతుకుదాం అనుకున్నాను. కానీ నన్ను చివరికి నిరాశ కల్పించారు. ఉంది మేడం. ఇల్లు ఉండే, చాలా ప్రభుత్వ భూములు ఉండే, కానీ వాళ్ళ జోలి ఎవ్వరికి వెళ్ళలేదు. కేవలం నా ఒక్క జోలికి మాత్రమే వచ్చారు. కానీ కోట్లు ఇల్లు చేసే 10 కోట్లు ఇల్లు చేస్తుంది చించులూరులో, కానీ దాన్ని మాత్రము ఎవరు పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం హెచ్చరిక బోర్డు కూడా పెట్టారు, అయినా దాన్ని పట్టించుకోవడం లేదు. కొంతమంది దాన్ని ఇళ్ల స్థలాలకి సొమ్ము చేసుకుంటూ ప్రైవేట్ వ్యక్తులు కోట్లు సంపాదిస్తున్నారు. పిలుస్తున్నారు, రావాలి సార్ అని అన్నారు. సరే వస్తానని చెప్పాను. అక్కడికి పోయిన తర్వాత మరిపాడు ఎస్ఐ గారు మీతో కౌన్సిలింగ్ చేయాలా అని చెప్పినారు. ఎంఆర్ఓ సారు ఎస్ఐ గారు ఇద్దరు ఒక 2 గంటల పాటు కౌన్సిలింగ్ నన్ను చేశారు. తర్వాత గంట సేపు ఆగండి, మిమ్మల్ని పంపిస్తామని చెప్పినారు. సరేనని నేను అక్కడే ఉండిపోయాను. రాత్రి 12:50 సమయంలో మరిపాడు ఎస్ఐ గారు ఎంఆర్ఓ గారు ఇద్దరు నాగినేనిగుంటకి చెందిన ప్రైవేట్ వ్యక్తులతో ఒక 20 మందిని తీసుకొని మా ఇంటి దగ్గరికి వెళ్ళి జేసీపీ 10 మంది వ్యక్తులతో కలిసి మా ఇంట్లో నిద్రపోతున్న మా అమ్మ, మా భార్య, మా పాప వాళ్ళని దురాసంగా ప్రవర్తించి మా తాతగారిని కొట్టి ఈ విధంగా వాళ్ళు జేసీపీతో ఇల్లును పడగొట్టేసి తర్వాత అక్కడి నుంచి మరిపాడు పోలీస్ స్టేషన్కి ఎస్ఐ గారు వచ్చారు. వచ్చి బాబు మీరు ఇంకా ఇంటికి వెళ్ళొచ్చు అని చెప్పినారు. తర్వాత నేను ఇంటికి వచ్చి చూశాను, నా ఇల్లు మొత్తం ధ్వంసం అయిపోయింది. నాకు చాలా బాధాకరం అనిపించింది. తర్వాత మరిపాడు మండలంలోనే చించులూరు గ్రామంలో సర్వే నంబరు 140 6 ఎకరాల 66 సెంట్లు ఉంది. కానీ దాంట్లో ప్రభుత్వం వారు హెచ్చరిక బోర్డు పెట్టారు, కానీ దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కానీ ప్రైవేట్ వ్యక్తులు దాన్ని 10 కోట్లు అమ్మి సొమ్ము చేసుకున్నారు. దాని మీద మాత్రం ఎంఆర్ఓ గారు ఎలాగా స్పందించలేదు. కానీ ఒక పేదవాడు ఇల్లు కట్టుకుంటే దానికి పగలగొట్టడానికి మాత్రము ముందు సహకరిస్తున్నారు. ఆదివారము అనేది కూడా ఆలోచించలేదు. ఒక ఎంఆర్ఓ గారు ఒక సెలవు టైంలో ఆదివారం శ్రీరామనవమి అలాంటి టైంలో డ్యూటీ చేసి ఆయన నా ఇల్లును ధ్వంసం చేయడము చాలా నాకు బాధాకరమేస్తుంది. ఒక గవర్నమెంట్ వ్యక్తులు ప్రైవేట్ వ్యక్తులతో కలిసి దీన్ని ధ్వంసం చేయడం అన్నది ఇది చాలా బాధాకర విషయమని మిత్రులకి మీడియా వాళ్ళకి తెలియపరుస్తున్నాను. నా ధన్యవాదాలు. వీడియోలు